హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే చాలామంది ముందుగా సెకండ్ లిస్ట్ గురించి అడుగుతున్నారు. అన్న, ఈ 1-2 మార్కులు వెళ్ళాం కదా, మాకు జాబ్ మిస్ అయింది కదా, సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందా? డిఎస్సి వాళ్ళు కొంతమంది అన్విల్లింగ్ పెట్టారు. సో ఆ పోస్టులు మిగిలినవి మాకు ఇస్తారా, బ్యాక్లాగ్ పోస్టులు కలపకుండా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలామంది బోర్డులోకి వెళ్ళి కొన్నిసార్లు మన ఏజ్ రిలాక్షన్ గురించి వచ్చే నోటిఫికేషన్ గురించి వాళ్ళు అడగడం జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు సెకండ్ లిస్టు వదిలితే మళ్ళీ ఈ లిస్టులో సెలెక్ట్ అయిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్, వాళ్ళకు మెరిట్ తీసి అంతా చేసేసేసరికి ఇంకా ఒక అప్ టు 3 to 4 months టైం పడుతుంది, ఎంత లేదన్నా ఈజీగా. సో కాబట్టి ఇప్పటికే మన నోటిఫికేషన్ లేట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మరీ ఇంకా లేట్ అవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి ఇంకా లేట్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేయడానికి ఇంకా లేట్ అవుతుంది. సో కాబట్టి సెకండ్ లిస్టు ఇవ్వదలుచుకోవడం లేదు వాళ్ళు. సో ఇవ్వాలని ఆలోచన కూడా వాళ్ళు తీసేశారు. సో ఇదంతా జరుగుతుందిగా ప్రాసెస్. డైరెక్ట్ ఉన్న పోస్టులు అన్నీ బ్యాక్లాగ్ లిస్టులో కలిపేసి కొత్త నోటిఫికేషన్కి యాడ్ చేసి పోస్టులన్నీ వాళ్ళు న్యూ నోటిఫికేషన్గా మనకు 2026 ఏప్రిల్ జూన్ లోపు వదలాలని ప్లానింగ్ ఉన్నారు. ఒకవేళ పాసిబుల్ అయితే ఇంకా ముందే వదలొచ్చు, ఫిబ్రవరి మార్చి లోపలే వదలొచ్చు. సో నోటిఫికేషన్ అయితే 100% ఉంది. ఎందుకంటే పోస్టులు చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ పోస్టులకు తగ్గు బడ్జెట్ మనకు దగ్గర లేదు. అంత సౌకర్యం, ఫెసిలిటీస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు మ్యాక్సిమం. సో కాబట్టి కొన్ని పోస్టులే ఒక 7,000 నుంచి 8,000 పోస్టులు రావచ్చు. ఒక ఎస్ఐ 500 నుంచి 600 పోస్టులు రావచ్చు మనకైతే ఏపీలో ప్రజెంట్ ఇప్పుడు. సో కాబట్టి మనకు నోటిఫికేషన్ ఎలా అంటే, ఇప్పుడు ఎవరైతే 1 or 2 మార్క్స్తో పోయారో ఇంకొక 6 months గట్టిగా కష్టపడి అదే సిలబస్ని ప్రాక్టీస్ కొట్టారంటే, ప్రిపరేషన్ కంటిన్యూ చేశారంటే డెఫినెట్గా మీరు వచ్చే నోటిఫికేషన్లో మీ గోల్ని మీరు రీచ్ అయిపోతారు. అందులో నో డౌట్, ఎటువంటి డౌట్ అయితే లేదు. మీరు మీ గోల్ని రీచ్ అయిపోతారు. ఇంకా అలానే చూసుకుంటే మనకు 2016లో నోటిఫికేషను ఒకటైపోయింది, 2018 నోటిఫికేషన్ వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి 2017 ఒకటి మధ్యలో గ్యాప్ ఉంది. 2016 నోటిఫికేషన్ వచ్చింది, 2017లో మనకు 1 year గ్యాప్. తర్వాత 2018 వచ్చి 2019 నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో 2020 రాలేదు ఆ కరోనా టైంలో. అది 2021లో మళ్ళీ నోటిఫికేషన్ డిసెంబర్ ఆ టైంలో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 2022లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడైతే 2022లో జూన్ జూలై ఈ టైంలో మనకు ట్రైనింగు ఇదంతా కండక్ట్ చేసే టైంలో మనకు ఈ కోర్టు కేసు అది ఇదని చెప్పి పంచాయతీ పడడం వల్ల ఇన్ని రోజులు లేట్ అయిపోయింది. లేకపోతే మనకు ఈ పాటికి 2023లో 24లో ఇంకొక నోటిఫికేషన్ వచ్చేది డెఫినెట్గా. అది మిస్ అయిపోయింది. ఆ మిస్ అయిన నోటిఫికేషన్ ఇప్పుడు వదులుతున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. సో కాబట్టి అదే నోటిఫికేషన్ని మళ్ళీ మనకి ఇప్పుడు వదులుతున్నారు. సో ఆ పోస్టులు మిగిలినవి ఇంకా. సో దాంతో పోల్చుకుంటే అంతకుముందు కానిస్టేబుల్స్ 2019 నుంచి 2024 లోపల చాలామంది రిటైర్ అవ్వాలని చూశారు. సో మనకు ముందున్న ప్రభుత్వంలో మనకు ఆ రిటైర్ అనేది అవ్వలేకపోయారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇప్పుడు ఆ మిగిలిన పోస్టులన్నీ మనకు ఇక్కడ భర్తీ చేసే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ పోస్టులే అంచనా వాళ్ళు ఇచ్చింది మనకు 7,000 పోస్టులు, దగ్గర 8,000 పోస్టులు ఇచ్చారు. బట్ అవన్నీ పోస్టులు ఉంటాయి, లేకుంటే అంతకు మించి ఉండొచ్చు, ఇంకా తగ్గచ్చు పోస్టులు. సో 8,000 అయితే పోస్టులు తగ్గవు డెఫినెట్గా 100%. సో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇంకా అదే విధంగా పోతే మీరు సెకండ్ లిస్ట్ మీద ఎలాంటి హోప్ అయితే పెట్టుకోవద్దండి. సెకండ్ లిస్ట్ అయితే ఉండదు అసలు. ఇంకా పోతే ఏజ్ రిలాక్సేషన్, చాలామంది ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నారు. సో డెఫినెట్గా ఉంటుంది. మనకు రావాల్సిన నోటిఫికేషన్ లేట్ అయింది. సో మధ్యలో గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చిన అభ్యర్థి అది గవర్నమెంట్ మిస్టేక్ వల్ల లేట్ అయింది కాబట్టి అది నోటిఫికేషన్కి ఏజ్ రిడక్షన్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. సో అందులో నో డౌట్. సో ఏజ్ బార్డర్లో ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఏజ్ రిడక్షన్ అయితే డెఫినెట్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కూడా మళ్ళీ అవతోహాల వల్ల ఏదైనా కోర్టులో కేసు పడి మళ్ళీ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలాంటి కోర్టులో కేసు పడి నోటిఫికేషన్ లేట్ అయ్యే విధంగా కాకుండా కొద్దిగా జాగ్రత్తలు పాటించి నోటిఫికేషన్ గవర్నమెంట్ వదులుతుంది అని అందరూ ఆశిస్తున్నారు. సో కాబట్టి ఈ టైము ఎలాంటి మిస్టేక్స్ అయితే జరగవు నోటిఫికేషన్ పరంగా చూసుకుంటే. సో లేట్ అనేది జరగదు. సో కాబట్టి ప్రాసెస్ త్వరగానే ఫినిష్ చేస్తారు. ఇంకా నోటిఫికేషను మనకు మార్చిలో ఏప్రిల్లో ఉంటే ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు ఇంకా వెళ్ళలేదు కదా, లేట్ అవుతుంది కదా అనొచ్చు. సో వీళ్ళు ట్రైనింగ్ పంపించిన తర్వాత 6 monthsలో నోటిఫికేషన్ అయితే 100% వదులుతారు. సో ఈ 9 months ఆఫ్ ట్రైనింగ్లో 6 months తర్వాత ఏదో ఒకటి మనకు అంటే ఇప్పుడు 3 months ఉంది ఈ ఇయర్లో, ఇంకా నెక్స్ట్ 3 months అంటే మార్చి లోపల ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది ట్రైనింగ్. సో ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ వదిలితే అంతలోకి ఈ ట్రైనింగ్ బ్యాచ్ అయిపోయి ఉంటుంది. మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టి
కొత్త నోటిఫికేషన్ వాళ్ళకి. తర్వాత ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని మళ్ళా గ్రౌండ్కి అంటే మన రన్నింగ్ ఇవన్నీ పీటీపీఎస్టీ కండక్ట్ చేసి తర్వాత వీళ్ళకి మెడికల్ మెరిట్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్కి వచ్చే లోపల ఈ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ బ్యాచ్ ట్రైనింగ్ సిద్ధంగా ఉంటుంది. ఇంకా ట్రైనింగ్ సెంటర్స్ అలానే కంటిన్యూ అవుతాయి ఇంకా. సో ప్రతి 2 years 3 yearsకు డెఫినెట్గా ఏపీ బోర్డు నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మన గవర్నమెంట్ నుంచి, అందులో నో డౌట్. ఇంకా ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవ్వడం వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా ఓకే. నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకు కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎవరైతే కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయితే డెఫినెట్గా సివిల్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, అందులో నో డౌట్ 100% వస్తుంది. సో ఎవరైతే ఈ ఎస్ఐ కొట్టాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే సిలబస్ని మనం ఈ గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఎస్ఐకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సో ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి, మనకు మెయిన్స్ వచ్చేసరికి ఎస్ఐని ఎలా క్రాక్ చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్గా సిలబస్ ఏమిటి, ఏ సిలబస్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి మనకు ఎన్ని మార్క్స్ పడ్డాయి, ఏ సిలబస్ ఫస్ట్ కవర్ చేయాలి మనకు మొత్తం ఓవరాల్గా. సో ప్రిలిమ్స్ మెయిన్స్కి సపరేట్ చదవాలని లేదు, నేను మొత్తం మెయిన్స్కు తగ్గ సిలబస్ని బెస్ట్ బుక్స్ ప్రిఫర్ చేస్తా, బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఎక్కడ ఏంటని చెప్పి మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి డౌట్ ఉన్నా, ఇంకా ఈ ప్రీవియస్ నోటిఫికేషన్లో జరిగిన మిస్టేక్స్ ఏమన్నా నెక్స్ట్ నోటిఫికేషన్ జరుగుతాయా అన్న వాటి గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. అలానే ఇంకా ఎవరైనా మన ఈ నోటిఫికేషన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఇబ్బంది పడే వాళ్ళంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను నేను. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పిలుస్తారు ట్రైనింగ్ అన్నది నేను డెఫినెట్గా కనుక్కొని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ అయితే మీకు షార్ట్ ఈ మంత్ ఉండదు, అయిపోయింది ఈ మంత్. నెక్స్ట్ మంత్లో అయితే డెఫినెట్గా మీకు ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ సివిల్ వాళ్ళకి కానీ ఏపీఎస్పీ వాళ్ళకి కానీ అందరూ ఆల్మోస్ట్ సివిల్ వాళ్ళనే ఫస్ట్ పిలుస్తున్నారని అందరూ అంటున్నారు. సో కాబట్టి అందరికి సివిల్ వాళ్ళకి ఫస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఏపీఎస్పీ వాళ్ళకు కాస్త లేట్ అవ్వచ్చు, వాళ్ళకు వీళ్ళకు ఒక 20 days డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, లేకుంటే 1 month అంతే. సో కాబట్టి ఇద్దరికైతే ఒకేసారి ఉండదు, సివిల్ వాళ్ళకి ముందు ఉంటుంది, ఏపీఎస్పీ వాళ్ళకి తర్వాత ఉంటుంది. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.